సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా దుబ్బాకలోని రోడ్ షో నిర్వహించిన మంత్రి హరీష్ రావు. నాగర్కర్నూలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాహుల్ గాంధీ రాక ఏర్పాట్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా దుబ్బాకలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో లేకుండా పోయాయి. పోటీ ఎవరికంటే మెదక్ కరీంనగర్ కు సిద్దిపేట పోటీలుగా మారాయని వారు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవడం మీ బాధ్యత అని వారు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా చర్చల మండలంలోని శివగిరి గుట్టపై ఉన్న కాళికాదేవి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేసి క్షుద్ర పూజలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ వ్యక్తులను పట్టుకొని చర్చల పోలీసులకు అప్పగించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వనపర్తి నాగర్కర్నూలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాహుల్ గాంధీ రాకతో నాగవరం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక మొత్తంలో ప్రజలు హాజరవుతారని కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా సమావేశంలో తెలిపారు. రాహుల్ గాంధీ రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారని వారు మీడియాకు తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అతి త్వరలో పాలమూరు దరిద్రం పోయి మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, నరేంద్ర మోడీ వచ్చి పాలమూరుకు చేసింది ఏం లేదని అంతా శూన్యమే అని, పుల్వామా ఘటన తర్వాత మోడీ విదేశ పర్యటనలో బిజీగా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నివాళులు అర్పించి నష్టపరిహారాన్ని ప్రకటించారు. తమ సర్వే ప్రకారం 58% ఓట్లు వస్తాయని, తాము గట్టిగా ప్రయత్నించి 85% ఓట్లతో గెలుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరిన నమస్కారం. ముందుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నిన్న ముఖ్యమంత్రి సభకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు, మా లీడర్లతో పాటు అందరికీ కూడా. సభకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆసక్తితో వినడం, ముఖ్యమంత్రి గారు ప్రసంగించి వెళ్ళే వరకు కూడా అందరూ కూర్చొని వినడం. కొంతమంది చాలామంది చేరుకోలేకపోయారు ట్రాఫిక్ జామ్ వల్ల. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడని చెప్పి తెలుసుకొని సంతోషంగా పోవడం కూడా మేము చూడడం జరిగింది. మరి దానికి సహకరించిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కూడా పాలమూరు బిడ్డలే కనుక 70 ఏళ్లలో మీరు కూడా నష్టపోయిన వాళ్ళే కనుక, మన తండ్రులు, మన తాతల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అనేక రకాల వివక్షకు గురై ఎన్నో అవస్థలు పడ్డాం కనుక, ప్రస్తుతం మీతో పాటు అందరం కూడా అవస్థలు పడుతున్నాం కనుక మనకొక దిశ నిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. కళ్ళ ముందరనే అతి తొందరలోనే మన దరిద్రం అంతా పోయి ఈ ప్రాంతం సస్యశ్యామలం కాపోతుంది కదా. కనుక ఎన్నో ఏం లేదు, చూస్తూ ఒక 2 సంవత్సరాల్లోనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక మా బతుకుదేరు ఉంది అని భరోసా కలిగింది కనుక నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఆ సమావేశం యొక్క ప్లేస్ మొదలు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల క్రితం మాట్లాడడం జరిగింది. అక్కడ కరీంనగర్ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిండ్రు.
ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది. అదే వేదిక పైన ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ పెట్టాడు మొన్న 3 రోజుల క్రితం. ఎవరే కానీ, మీరే కానీ, మేమే కానీ, మనిషి అంటే ఎవరే కానీ ఒక పెద్ద నాయకుడు ఇంటికి వస్తే లేకపోతే ఆ గలికి వస్తే అరే మా ఏరియాకి ఏం చేస్తాడు అని అనుకుంటాం. మన దగ్గరకు వస్తే అరే మాకేం చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడా, లేకపోతే ఏమైనా లోన్ ఇప్పిస్తాడా, లేకపోతే మా పిల్లలకి ఏమైనా చదువు చెప్పిస్తాడా అని అనుకుంటాం. ఆ జిల్లాకు వస్తే అరే ఈ జిల్లాకు ఏం చేస్తాడో అనుకుంటాం. ఒక దేశానికి, భారతదేశానికి, అతిపెద్ద భారతదేశానికి ఒక ప్రధాని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా మనిషి అన్న తర్వాత ఏం చేస్తాడో ఈ ప్రాంతానికని ఎదురు చూస్తాం మనం. ఎమ్మెల్యేలు ఆ ఏరియాకి వస్తేనే ఆ ఎమ్మెల్యే వచ్చిందంటే బోరో, కమ్యూనిటీ హాలో, శాంక్షన్, పెన్షనో ఏదో ఒకటి చేస్తాడని అనుకుంటాం. చేస్తారు కూడా. లీడర్ అన్న తర్వాత గదే చేయాల్సింది వచ్చిన తర్వాత. కానీ ఆయన కూడా ఏమో చేస్తాడు అనుకున్నాం. కానీ ఏం చేయలేదు. సున్నా చూపించిండు, సినిమా చూపించిండు. దేశంలో మేము ఏం చేయలే, ఆడపోయి బాంబులు వేసి ఇచ్చినాం, దేశాన్ని కాపాడినామని మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. అది జరుగుతూనే ఉంటుంది. డిఫెన్స్ సంబంధించింది రాజకీయంగా ఉపయోగించుకోవద్దు. అది ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూనే ఉంటుంది. బార్డర్లో న్యాచురల్గా అవుతుంటాయి అవన్నీ. అయినా అక్కడ చీమ కూడా చచ్చిపోలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈయన దాన్ని ఎలక్షన్ ముందర దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అది పద్ధతి కాదని చెప్పడం జరిగింది. ప్రజలకు కావాల్సింది ఎవరికే కానీ దేశ రక్షణ గురించి సైనికులు ఉన్నారు, సైనికులకు ప్రభుత్వం ఉంది. అందరికన్నా ఎక్కువ దేశభక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. మనుక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి అందరి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మీరు కుటుంబాలను ఆదుకొని అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక రకాల ప్రోగ్రాంలు చేసుకుంటే మీరు తిరిగింది. దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మాట్లాడి ఏదో చెవులో పువ్వు పెట్టాలని చూసి, మీ పువ్వును మా పువ్వు చెవులలో పెట్టాలని చూసి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మామూలుగా పర్యటిస్తేనే వచ్చి ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మనల్ని ఏమడతారు, మనం ఏం చెప్పాలనేది మాట్లాడతారు. మీ పత్రికలలో కూడా వేల సార్లు రాసింటారు మీరు. మరి ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం తెలంగాణ గురించి ఏం చేస్తా అని చెప్పేది ఉండే, మా మౌనార్ కన్నా ఏం చేస్తా అని చెప్పేది ఉండే. ఈ రెండు చెప్పకుండా నా స్కీము అబద్ధాలు చెప్పి అబద్ధాలు మాట్లాడి పోయిండు. మరియు పాత్రికేయులకు ధన్యవాదాలు. ఈరోజు ఒకటే అండి, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ప్రజల యొక్క బాగోగులు, బీద ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, అటువంటివి ఆలోచించాలి ఒక లీడర్ అయిన తర్వాత ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారు పూజలు చేస్తాడు, ఆయనకు జ్యోతిష్యము ఇవి అవి అని చెప్పడము, వ్యక్తిగత విషయాలు కానీ వెళ్ళడము ఎంతవరకు ఈ సమంజసం. ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోదీ గారు వచ్చి మనము మహబూబ్ నగర్కు ఎటువంటి హామీలు ఇచ్చిపోయిండు, ఏం హామీలు ఇచ్చిపోయిండు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే తప్ప బీద ప్రజలకు నేను ఏం చేస్తున్నా, ఏం సంగతి, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తున్నా, వాళ్ళ జీవన ప్రమాణము పెరగడానికి నేను ఏ విధంగా దోహదపడుతున్నా అనే అవకాశాలు ఇచ్చిపెట్టి ఎటు తిరిగి ఓట్ల కోసము సర్జికల్ దాడి అనేది ఒకటి, ఇంకేంది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది ఒకటి. మనము ప్రతి ఒక్కరూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం పెరిగినప్పుడు మన వీధులు కానీ మన ఇండ్లు కానీ సక్రమంగా మనమే పెట్టుకుంటాం. ప్రజల యొక్క బీద ప్రజల యొక్క జీవనోపాధి కల్పించడము, వాళ్ళ యొక్క అభివృద్ధి ఆకాంక్షించడము, అటువంటి పరిస్థితుల్లో పట్ల ఒక నాయకుడు చేయవలసిన అవసరము. ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు ఓట్లు పడాయి. అదే విషయము నిన్న మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడిండు, ప్రతి ఒక్కటి ఈరోజు రేపు ఆర్థిక వనరులు కానీ ఈ మనకు మహబూబ్ నగర్ సస్యామలం కావడానికి 18,000 కోట్లు మంజూరు చేసినాము రేపని ఇచ్చిండు. అటువంటి హామీ మన ప్రధానమంత్రి గారు ఒక్కటన్నా ఇచ్చిండా ఇంతవరకు? మీరందరూ రోజు చూస్తూనే ఉన్నారు. ఏ విషయం ఒక్కరికి ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, అతని బాధ్యత. మన తెలంగాణ లోపల ఉన్న ఒక్క ప్రాజెక్టుకైనా
జాతీయ హోదా కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడా, ఆయన కృషి చేస్తున్నాడా, ఏంది ఆయన ఇంటకెళ్ళిస్తున్నాడా? ఈరోజు అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న పుట్టిన పాపకాన్ నుంచి సత్యం సోళ్ళ వరకు ఇలా ఆలోచిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మేము రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ని అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాము. నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి మేము పాల్పంచుకుంటామని చెప్తూ నేను ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ సభ విజయవంతం చేసినందుకు గాను పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా దుబ్బాకలోని రోడ్ షో నిర్వహించిన మంత్రి హరీష్ రావు. నాగర్కర్నూలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాహుల్ గాంధీ రాక ఏర్పాట్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి V7 న్యూస్.